మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైసీపీని గద్దె దించాలనే టార్గెట్తో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేనాని వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పవన్ అక్కడ వరుసగా పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రస్తుతం కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ నేటితో 3 రోజుల టూర్కి ముగింపు పలకనున్నారు. పవన్ తన పర్యటనలో కాకినాడ సిటీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనతో ఆయన కూలంకషగా సమీక్ష చేస్తున్నారని జనసేన నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అలానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాలకు 34 గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు పవన్. అయితే గురువారం నాడు సగం రోజు పాటు నేతలతో సమీక్షలు చేసిన పవన్ శుక్రవారం నాడు రోజంతా నియోజకవర్గంలోనే 50 వార్డుల నేతలతో సమావేశమయ్యారు. కాగా దాదాపు 20 వార్డులకు సంబంధించిన డివిజన్ స్థాయి కార్యకర్తలతో సహా పార్టీ వ్యవహారాలపై మొదటిసారిగా పవన్ సమీక్ష చేపట్టడం విశేషం. కాకినాడ, అమలాపురం పార్లమెంట్లలోని స్థానాలపై పవన్ పక్కా ప్లాన్తో ముందుకు పోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మీటింగ్ల సందర్భంగా ప్రతి కార్యకర్తతో ఫోటో దిగారు పవన్. అయితే కొన్ని వార్డులకు కమిటీలు ఇప్పటికే లేకపోవడంతో పార్టీ నేతలపై జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు కూడా మరికొన్ని వార్డులపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రికి విజయవాడ బయలుదేరి వెళ్లే అవకాశం ఉందని జనసేన వర్గాలు తెలిపాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజేష్, చెప్పండి. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కాకినాడ పర్యటన నేటితో 3 రోజులు చేరుకుంది. గత 3 రోజులుగా ఇంచుమించుగా మొదటి రోజు తప్ప అంటే కాకినాడ జిల్లాలోని 7 ఇన్ఛార్జీలతోనూ కూడా వ్యక్తిగతంగా 1-to-1 సుమారుగా గంట పాటు చర్చించి మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మనం క్షేత్రస్థాయిలో ప్రజల్లో బలంగా వెళ్తున్నామా ఏంటి, పార్టీ నుంచి ఏమైనా మైనస్లు ఉన్నాయా, మనం ఏమైనా మార్చుకోవాల్సి ఉన్నాయా అని సుదీర్ఘంగా చర్చించారు. 7 అసెంబ్లీ స్థానాల నుంచి కూడా కాకినాడ పార్లమెంట్లో ఖచ్చితంగా మన అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూనే కార్యకర్తల్లో కూడా అంటే ముఖ్యంగా నాయకులు అయితే బలం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిన్న మొన్న కూడా 2 రోజుల తర్వాత ఈ రోజు కూడా కాకినాడ డివిజన్ సిటీకి సంబంధించి మొత్తం సిటీ కావచ్చు, అర్బన్ కావచ్చు 50 డివిజన్లు ఉన్నాయి. డివిజన్ ఇన్ఛార్జీలతో సుమారుగా 20 మంది కార్యకర్తలతో ఒక్కొక్క డివిజన్ నుంచి 20 మంది కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ డివిజన్లో మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ముందుకు వెళ్తున్నాం, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఒకవేళ ఇబ్బందులు ఉంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అంటే కొంతమంది ఇన్ఛార్జీల మీద ఫిర్యాదు చేయడం కావచ్చు, కొన్ని కార్యక్రమాల్లో మిగతా వాళ్ళు రాకపోవడంతో ఒకరికొకరు కలిసి రావడం లేదనే విషయాల్లో చిన్న కంప్లైంట్లు చేస్తున్నారు. అయితే అవన్నీ కూడా తాత్కాలికం. మనం అందరం కూడా రేపు చేయబోయే ఎన్నిక ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి అనే బలమైన దృఢ సంకల్పంతో ముందుకెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి అసలు ఈ 3 రోజుల పాటు ఈ రోజు అంటే యాక్చువల్గా ఈ రోజుతో 3 రోజు పూర్తవుతుంది. అయితే ఈ కాకినాడ డివిజన్తో కాకినాడ సిటీ రూరల్ ద్వారా కాన్సన్ట్రేషన్ చేయడంతో ఆ డివిజన్ ఇన్ఛార్జీలతో మాట్లాడే ప్రయత్నంలో భాగంగా రేపు కూడా ఆయన ఇక్కడే ఉంటారని తెలుస్తుంది. అంటే మొత్తం 4 రోజుల పాటు కాకినాడలో ఆయన బస్ చేయనున్నట్టు చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే దీని పార్టీకి సంబంధించి ఈ 3 రోజుల నుంచి ఏం చేసిన విషయం తెలుసుకునేందుకు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గంగాధర మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగాధర్ గారు, ఏంటి కాకినాడలో 3 రోజుల పాటు మీ నాయకుడు మకాం వేసాడంటే కాకినాడ సీటు మీద పట్టుకోసం అంటారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం అలాగే జనసేన కలిసి ప్రజల్లోకి బలంగా వెళ్ళడంలో ముఖ్యంగా కాకినాడ రావడం జరిగింది. కాకినాడలో ఉన్న సమస్యల పట్ల భూదందాలు అయితేనేమి, అలాగే ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అయితేనేమి ఖచ్చితంగా జనసేన టీడీపీ ఇక్కడ
బలంగా విజయమే గెలుపు గుర్రాన్ని దింపేదానికే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ కాకినాడ సిటీలో 50 డివిజన్లలో భాగంగా నిన్న కలిపి 35 డివిజన్లో 20 నుంచి 30 మందితో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలందరితో కూడా మాట్లాడి వారి ఇక్కడ సమస్యలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి, అలాగే పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నీ కూడా స్వయంగా మా అధినేత తెలుసుకోవడం. అంటే ముఖ్యంగా ఇక్కడ ద్వారంపూడి మీ పార్టీని బలంగా ఢీకొట్టని చూస్తున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీని ఇక్కడ గెలవనని చెప్తున్నారు. మరి ఆయనకి మీరు ఏ సమాధానం చెప్తారు? అంటే మీ కార్యకర్తలు అంటే ఆయన చేస్తున్న దందాలు అన్నారు, కోర్టులో జరుగుతున్న అక్రమాలు అంటున్నారు, అవన్నీ ప్రజల్లో తీసుకెళ్తున్నారా? ఆయనతో మాట్లాడారా? విషయం ఏంటి? ప్రజలే స్వయంగా చెప్తున్నారండి, మేము చెప్పడం కాదు. ప్రజలే ఈరోజు ఇక్కడ జనసేన టీడీపీ ప్రభుత్వం గెలవాలని వాళ్ళే కోరుకుంటున్నారు. అంటే స్వయంగా ఇక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మీ మీడియా మిత్రులు తెలుసు, అలాగే ప్రజలకి అందరికీ కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం ఎప్పుడు ఆక్రమణకు గురవుద్దో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. డ్రగ్స్ కానీ గంజాయి కానీ విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో గంజాయి దొరికినా కూడా దాని మూలాలు కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఉన్నదని అర్థం అవుతూ ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒక రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళదొక పార్టీ, మాదొక పార్టీ. అంటే ప్రజా సమస్యల మీదే వెళ్తాం తప్ప ఆయనకి ఇలా వ్యక్తిగతంగా వెళ్ళొద్దని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మాట్లాడితే మేము మాట్లాడగలం. స్వయంగా ఆయన కుటుంబంలోనే బోలన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ వచ్చి ఒక మహిళల కోసం మాట్లాడడం అది మా సంస్కారం. మా అధ్యక్షుడు ఎప్పుడూ మాకు నేర్పలేదు. మేము పాలసీల మీద మాట్లాడతాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద మాట్లాడతాం, ప్రజా సమస్యల మీద మాట్లాడతాం తప్ప వ్యక్తిగతమైన దూషణలకు పోయి మేము ఆయనలా దిగజారిపోము. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మాట్లాడమనండి, ప్రజలకి ఇస్తానన్న ఇది మీద మాట్లాడండి, ఒక ఇసుక మీద మాట్లాడండి, ఆయన ఏదైతే పూర్తిగా మద్యాన్ని బంద్ చేస్తున్నాడో వాటి మీద మాట్లాడమనండి. ఇది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా ప్రజల్లోనే ఆ మార్పు కనపడుతుంది. జనసేన పార్టీని చేస్తారు అంటే వైసీపీని ఓడించాలని కేవలం జనసేన మాత్రమే అనుకోవట్లేదు. ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా వాళ్లే ఇక్కడ ఈ కాకినాడ సిటీని జనసేన కైవసం చేసుకున్నట్టుగా అందరూ కోరుతారని చెప్తారు. అలాగే వ్యక్తిగత విమర్శకు సంబంధించి రాజకీయ పరంగా వాడదొక పార్టీ మాదొక పార్టీ తప్ప పార్టీ పరంగా పరంగా విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు వస్తే మేము కూడా చేయగలం. కానీ మా నాయకుడు నేర్పే సంస్కారం కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన పరిస్థితి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.